చల్ చలో చార్మినారు రావాలి కదలి మీరు సాకార జగత్తు సాధన కొరకై అహింస జగజ్జెండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. అందరికీ నమస్కారం. చలో చార్మినార్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ చలో చార్మినార్ కార్యక్రమం విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఆయన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆర్ వెంకటేశ్వరరావు గారు. ఈయన 2007 నుంచి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి మాటల్లోనే చలో చార్మినార్ కార్యక్రమం విశేషాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్, చలో చార్మినార్ శాకాహార ర్యాలీ ఆగస్టు 15th జరుగుతుంది. అసలు శాకాహార ర్యాలీ విషయానికి వస్తే నిజంగా శాకాహార ర్యాలీ వల్ల ఉపయోగం ఉందంటారా? చాలా ఉపయోగం ఉందమ్మా, మంచి ప్రశ్న. ఈ శాకాహార ర్యాలీ చేయడం వలన చాలామందికి శాకాహారమే తినాలని తెలియదు. మేము నాదర్గుల్ అనే విలేజ్లో ర్యాలీ చేసినప్పుడు దాదాపు 200 మంది దాకా పాల్గొన్నారు. చాలామందికి అయ్యా బిడ్డ మేము మాంసం తినకూడదని మాకు తెలియదు, దీని గురించి డీటెయిల్గా విపురంగా చెప్పమని చెప్పేసి మా దగ్గర పాంప్లెట్లు, మాస్టర్స్ క్లాసు డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ధ్యానం గురించి తెలుసుకుని మా ఇంటికి వచ్చి మా దగ్గర ధ్యానం నేర్చుకుని శాకాహారికి మారిపోయారు. వాళ్ళు ఈ రోజున పిరమిడ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది అంత స్పెషల్గా ఉంటుంది శాకాహారము. మాంసాహారం అనేది మన మనుషులకి వెనకటి కాలంలో ఆది మానవుడు తిన్నారంటే ఏమి తినటానికి ఏమి లేక తిన్నారు. ఈ రోజున ఏముంది, కూరగాయలు, ఎన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అని ఉన్నప్పుడు ఎందుకు మరి మాంసాహారం తింటున్నారు? తెలియక. తెలిసిన రెండు అంగుళాల నాలిక రుచి కోసమే నాన్ వెజిటేరియన్ శాకాహారం మాంసాహారం తీసుకొచ్చి దానికి మసాలా దిట్టంగా వేసేసి రకరకాలుగా వేయించేసి తింటున్నారు. శాకాహారం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. మాంసాహారం తింటే 72 గంటల దాకా మీకు అరగదు. శాకాహారం తింటే 24 గంటలు కాదు, 6 గంటలకే అరిగిపోతుంది. మీరు కావాలని తిని చూడండి. అంత శాకాహారం తిన్న మానవులు అంత ఇదిగా ఉంటారు. ఇప్పుడు అంటే ఆలోచన శక్తి ఎలా ఉంటుందంటారు? అంటే వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి ఆలోచన ధోరణి ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది? నాన్ వెజిటేరియన్ తిన్నవాడు మైండ్ డల్గాను కొంచెం మత్తుగా ఉంటుంది. శాకాహారం తిన్నవాడు బుర్ర చాలా షార్ప్గా కనపడతాడు, చాలా యాక్టివ్గా కనపడతాడు. మన మాంసాహారం తిన్నవాడు నిద్రబత్తులాగా అనిపిస్తుంది. శాకాహారం తిన్నవాడు యాక్టివ్గా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇదే ప్రశ్న మాంసాహారం తినే వాళ్ళని అడిగితే ఒప్పుకుంటారంటారా? అమ్మా, ఇదే క్వశ్చన్ నాన్ వెజిటేరియన్ అడిగితే ఒప్పుకుంటారా? కొంతమంది ఒప్పుకుంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళకి చెప్పాను కదా, ఈ 2 అంగుళాల నాలిక రుచి కోసమే మాంసాహారం తింటున్నారు. మాంసాహారం తిన్న వాళ్ళకి చాలామందికి శాకాహారం పాంప్లెట్లు, పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి చెప్పేసేస్తే వాళ్ళు తిని దీని గురించి చదువుకొని మాంసాహారం మానేసి శాకాహారం తిని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఎందుకు మార్చాలి జనాల్ని? శాకాహారులుగా ప్రజల్ని ఎందుకు మార్చాలి? అసలు ఎందుకు మార్చారంటే మరి మేము శాకాహారం తిన్నాము, ధ్యానం చేస్తున్నాం, వాళ్ళు కూడా శాకాహారం తినాలి, ధ్యానం చేయాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కోరుకోవాలి. ఇప్పుడు దీనికోసం మేము శాకాహారం చేస్తుంటాము. ఇప్పుడు చలో చార్మినార్ శాకాహార ర్యాలీ విషయానికి వస్తే 2017 నుంచి స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఆగస్టు 15th అక్కడ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సో అసలు శాకాహార ర్యాలీని చార్మినార్ దగ్గర ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది? అసలు ఓకే, మంచి ప్రశ్న అమ్మా. ఎందుకు చార్మినార్ దగ్గర స్టార్ట్ చేయాలంటే హైదరాబాద్కి చార్మినార్ పేరు, భాగ్యనగరం అంటే చార్మినార్ అంటారు. ఎవరు వచ్చినా హైదరాబాద్ చార్మినార్ అంటారు. ఆ చార్మినార్ సరౌండింగ్స్ మొత్తం అందరు కూడా మాంసాహారం తినేవాళ్ళే. ఆ ప్లేస్లోనే మనం శాకాహార ర్యాలీ చేస్తే, ఒక పిరమిడ్ మాస్టర్ శాకాహార ర్యాలీ చేస్తే ఆ ప్రాంతంలో వాళ్ళు తిన్నా కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే దీని ఎఫెక్ట్ వలన మేము పోలీస్ ఏసీపీ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్, సార్ మీరు ఎప్పుడు వస్తారని మేము చూస్తున్నాము. ఎందుకు సార్ అంటే మీరు శాకాహార ర్యాలీ చేయడం వలన క్రైమ్ రేట్ తగ్గింది ఏ ఏరియాలో. అంటే ఒక పిరమిడ్ మాస్టరు ఒక శాకాహారి ఆ ప్రాంతంలో కాళ్ళు పెట్టాడు అంటే దాని వైబ్రేషన్సే మారిపోతాయి. దీనివలన
ఎవడైనా నేరం చేయాలి లేకపోతే దొంగతనం చేయాలి ఇంకొకటి చేయాలని ఆయన ఆలోచిస్తాడు. ఇదివరకు మూర్ఖంగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు తప్పు చేయాలంటే కొంచెం ఆలోచన వస్తుంది. ఆలోచన రావడానికి కారణం మన మాస్టర్లు పిరమిడ్ మాస్టర్స్ అందరూ శాకాహార ర్యాలీ చేయడం. దీని వైబ్రేషన్స్ సంవత్సరం పొడవునే ఉంటుంది. మాకు ఈ సంవత్సరం ప్లానింగ్ ఏంటంటే మా లక్ష్మీ మేడం చెప్పింది ఏంటంటే నెలకు ఒక రోజున చార్మినార్ ప్రాంతాలు ర్యాలీ చేయాలని ఆలోచన మేమందరం వేస్తున్నాం. దీనివల్ల ఏమిటంటే ఆ ప్రాంతం మారిపోతుంది. ఆ ప్రాంతం ప్రజలు కూడా శాకాహారం గురించి తెలుసుకుంటారు. ఎవ్రీ ఇయర్ మేము పాంప్లెట్లు పంచడం వలన అక్కడ ఉండే ప్రాంతంలో మన హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాంసాహారం తినేవాళ్ళు పాంప్లెట్లు చదివి నంబర్స్ అడిగి తెలుసుకొని ఆలోచనలు పడ్డారు. ఇది ఒక మంచి చక్కటి ఉదాహరణ. అంటే శాకాహారిగా మారాలి అన్న ఆలోచన ఎక్కడో ఉంటే తప్ప వాళ్ళు శాకాహారిగా మారరు. కానీ ఆల్రెడీ నాన్ వెజిటేరియన్ తింటూ ఆ వేలో ఉన్న మనుషులకు, ఆ థాట్స్ లో ఉన్న పర్సన్స్ కి ఇది ఒక అడ్డంకులాగా అనిపించదా శాకాహార ర్యాలీ అనేది? అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఆ వచ్చే సందర్భాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఎలా ఎదుర్కొంటామంటే అనిపిస్తుంది వాళ్ళకి మేము మోటివేషన్ చేస్తాము. పాంప్లెట్లు ప్రతిదీ రాస్తాము. ప్రతి కొటేషన్స్ మన మహానుభావులు ఉన్నారు కదా పూర్వీకులు, ఎవరెవరు మాంసాహారం తిన్నారు, ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు అని చెప్పేసి అన్ని కొటేషన్స్ ఉన్న పాంప్లెట్లు ఇస్తాం వాళ్ళకి. ఆ పాంప్లెట్లు చదువుకుంటారు. చదివి ఇమ్మీడియట్గా కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది కింద పడేస్తారు, కొంతమంది జేబులో పెట్టుకుంటారు, కొంతమంది తర్వాత చదువుకుని దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్, తెలుగు వచ్చేవాళ్ళకి తెలుగు, హిందీ వచ్చేవాళ్ళకి హిందీ, ఇంగ్లీష్ వచ్చేవాళ్ళకి హిందీ చెప్పడానికి రెడీగా ఉంటారు మన మాస్టర్స్. అలా తెలుసుకొని చాలా వరకు మార్పు వస్తుంది. అంటే అట్లీస్ట్ వారంలో డైలీ తినేవాళ్ళు కనీసం ఇది చదివి అలవాటు మానుకోలేక ఒకరోజు 2 రోజులు తిన్న దాఖలాలు చాలామంది ఉన్నాయి. అది కూడా మార్పే. అది కూడా పూర్తిగా మార్పు రావాలని మా ప్రయత్నం. ఎందుకంటే శాకాహారం తిని మేము బాగున్నాం, మాతో పాటు అందరూ బాగుండాలి అనేది మా ఆలోచన. ఓకే సార్, మరి ఈ ఇయర్ చలో చార్మినార్ కార్యక్రమానికి ఎంతమంది ధ్యానులు లేకపోతే పిరమిడ్ మాస్టర్స్ హాజరయ్యే ఛాన్స్ ఉందంటారు? 5,000 నుంచి 10,000 దాకా రావచ్చు అమ్మా. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అంటే ఎవ్రీ ఇయర్ గణనీయంగా పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 10,000 వచ్చారు. అంటే మన గురువుగారు బాడీ వేకేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా మంది మొదలు పడ్డప్పటికీ మేము భాగ్యనగర్ PSSM ట్రస్ట్ తరఫున అందరం ప్లాన్ చేసుకొని బ్రహ్మాండంగా చేయాలి అని ఒక సంకల్పం చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి బస్సులు వేసుకొని వచ్చారు. ఓకే, ఇది ఎంతమంది వచ్చినా మేము పెట్టడానికి రెడీ, ఎంతమంది వచ్చినా మేము అందించడానికి రెడీ ఉన్నాం మేము. సో ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తారు సార్? లాస్ట్ ఇయర్ 5 కిలోమీటర్స్ కవర్ చేసామమ్మా. ఈ సంవత్సరం కూడా 4 to 5 కిలోమీటర్స్ కవర్ చేస్తాము. ఓకే, ర్యాలీ తర్వాత జరిగే కార్యక్రమాల గురించి చెప్తారా? ర్యాలీ తర్వాత కార్యక్రమం ఉంది. హాల్కి వెళ్ళిపోతాము. హాల్ని అందరు కూర్చొని ధ్యానం చేస్తాము. కొంతమంది మహానుభావులు స్పీచెస్ ఉంటుంది. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు, మన PSSM మాస్టర్సే కాకుండా అదర్ ఆర్గనైజేషన్స్ శాకాహారం గురించి చెప్పేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. అందరు సందేశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి లేదంటే మీరు 2008 నుంచి శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి ఏదైనా తేడా అనేది వచ్చిందంటారా? నాకు చాలా వరకు చాలా వచ్చింది. నేను చూసిన ప్రదేశాల్లో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మాంసం తినేవాళ్ళు మేము ముందు కనపడితే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సార్ నమస్తే సార్ ఎప్పుడు వచ్చారు, మా ఏరియా ర్యాలీ ఎప్పుడు పెడుతున్నారు, మా ఇంటికి వస్తారా, టీ తాగుతారా, టిఫిన్ చేస్తారా, లేదు సార్ మేము శాకాహారాలు మారిపోయాము, అంతకన్నా ఇంకేం కావాలమ్మా నాకు. ఎందుకంటే ఒక మాంసాహారం తినే వాళ్ళని మేము శాకాహారాలు మార్చి వాళ్ళు బాగుపడి ఆరోగ్యం బాగుండి డబ్బులని సేవ్ చేసుకుని మేము బాగున్నాం సార్, హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు, ఎందుకన్నా మీకు ఇంకేం ఉదాహరణ కావాలి అనే వాళ్ళని చూసి నేను చాలామందిని మాంసాహారం బిఫోర్ మెడిటేషన్స్ నాకు ఫ్రెండ్షిప్ కూడా చాలామంది మారిపోయి శాకాహారులుగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు. మరి ధ్యానం ద్వారానో శాకాహారంగా మారిపోవడం ద్వారానే ఆరోగ్యం అనేది నిలబడుతుందంటారా? నిలబడుతుంది. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే మేము ఎప్పుడు రోజు ధ్యానం చేస్తాము. మనలో ఉన్న ధ్యానం చేస్తుంటే రోజు విశ్వంలో ఉన్న విశ్వమైపు ప్రాణశక్తి మన బాడీ 1,72,000 నాడుల ద్వారా మన బ్రహ్మాండం నుంచి లోపలికి ఎప్పుడైతే ఎనర్జీ పాస్ అవుతుందో, పాస్ అయినప్పుడు మనకు ఉన్న ఈ నరాలలో బ్లాకేజెస్ ఉంటే అన్నీ క్లియర్ చేసుకుంటూ పోతుంటే ఇంకా బాడీలో శరీరంలోకి రోగం వచ్చే అవకాశం లేదు. మనం తినకపోయినా 3 పూట్ల తినకపోయినా
మంచినీళ్ళు తాగి లేకపోతే గ్లాస్ జ్యూస్ తాగి 6 hours 7 hours 3 hours మెడిటేషన్ చేసేస్తే బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటాము. మరి చెప్తున్నారు కదండి నాన్ వెజ్ వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా అందుతాయని చెప్తున్నారు కదా, మరి డాక్టర్స్ దగ్గర నుంచి చాలా మంది దగ్గర వినపడే మాటే కదా. నాన్ వెజిటేరియన్ వలన ప్రోటీన్స్ తక్కువ, వెజిటేరియన్ వలన ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా కంపారిజన్ చేసుకోండి. www.pss www.WHO ఆర్గనైజేషన్ చెప్తుంది నాన్ వెజిటేరియన్ తింటే 159 రకాల రోగాలు వస్తాయి, దయచేసి శాకాహారం తినమని చెప్పేసి నెట్లోనే ఉంది. ఇంకెవరైనా డౌట్ ఉంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని నెట్లో కొట్టి ఎత్తుక్కోమంటారు మీరే. బ్రహ్మాండంగా అన్ని డీటెయిల్స్ తెలుసు. లేదా శాకాహార ర్యాలీకి వచ్చి చూడమంటారు, చూడండి తప్పకుండా చెప్పే మాటలు వినమంటారు, వినాలి, వింటే తెలుస్తుంది మీకు. మా స్లోగన్స్ వినండి, లైన్ చూడండి, ఆ డిసిప్లైన్ చూడండి, వాళ్ళు ఏం చేస్తారు మేమేం చేస్తున్నాం మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చార్మినార్ని ఎంచుకున్నారు, అక్కడ నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ మంది ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఆ ప్లేస్ని ఎంచుకున్నారు. మరి August 15th ఎందుకు? August 15th మనకి ఇండిపెండెన్స్ డే కదమ్మా, పబ్లిక్ హాలిడే. ఆ రోజు ఎవరికి డ్యూటీలు ఉండవు, స్కూల్స్ ఉండవు, వ్యాపారాలు ఉండవు, ఉద్యోగం ఉండదు, అందరూ హాలిడే, అందరికీ సెలవు. ఆ రావడంతో ఆ ప్రాంతం అంతా హైదరాబాద్లో చార్మినార్ ప్రాంతం శాకాహార ర్యాలీకి అయితే ఇంకా హైదరాబాద్కి ఏ ఇబ్బంది ఉండదు. భాగ్యనగరం అయిపోతుంది. అసలు ఇన్స్పిరేషన్ ఏంటంటారు అక్కడ చేయడానికి? ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ చార్మినార్, అంతేనా? చార్మినార్, హైదరాబాద్కి చార్మినార్, భాగ్యనగర్కి చార్మినార్. చార్మినార్ అంటేనే హైదరాబాద్ అంటే చార్మినార్ ఎట్లా పేరు వచ్చిందో ఆ ప్రాంతంలో చేయాలని మా ఆలోచన. కారణం ఎందుకంటే అక్కడ నాన్ వెజిటేరియన్ తినే ఎక్కువ, 90% నాన్ వెజిటేరియన్ తింటారు, 95% తింటారు. అక్కడ మార్పు రావాలి అనేది మా ప్రయత్నం. తప్పకుండా వస్తుంది. ఎంత శాతం మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? 2-3 yearsలో మార్పు వచ్చేస్తుంది. అంత శాకాహారులుగా మారిపోతారు? తప్పకుండా మారిపోతారు, మారాల్సిందే. మారకపోతే భూమి మీద ఉండే ఛాన్స్ లేదు. ఇంత పెద్ద ఎత్తున చలో చార్మినార్ కార్యక్రమం జరగబోతోంది August 15th. ఇంకొన్ని రోజులే ఉంది. ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంది? మాది భాగ్యనగర్ PSSM ట్రస్ట్ తరఫున ఎవ్రీ మేము మంత్ మీటింగ్ పెట్టుకుంటాం, దాన్ని ప్లాన్ చేసుకుంటాము. ఎవరెవరు ఏం చేయాలి, మేము ఎవరిని రూపాయి అడగము, వాళ్ళందరికీ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. మేము ర్యాలీ చేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అక్కర్లేదు. మేము ఎవరిని అడగకుండా ఇచ్చేవాళ్ళు ఇస్తారు, చేసేవాళ్ళు చేస్తారు. మా భాగ్యనగర్ PSSM ట్రస్ట్ తరపునే ఎవ్రీ ఇయర్ మేము ర్యాలీ చేస్తున్నాము, చార్మినార్ ర్యాలీ. ఈ సంవత్సరం కూడా చేస్తాము. అదేవిధంగా దానికి అయ్యే ఖర్చును మేమే భరిస్తున్నాము. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలా మంది జనాలు, అంటే 10,000 మంది అంటే మాటలు కాదు. సో వీళ్ళందరికీ అకామిడేషన్ కానీ అన్నీ మేము ఫంక్షన్ హాల్ తీసుకుంటాము. రాత్రికి వచ్చే వాళ్ళకి తినేసి మార్నింగ్ అక్కడ ఫంక్షన్ హాల్లో పడుకుంటారు. మార్నింగ్ లేకపోతే స్నానం చేసుకుని రూమ్స్ ఉంటాయి. అందరూ చార్మినార్ ర్యాలీకి వచ్చేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని. ఎవరైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మాకు ఫోన్ చేసి చెప్తే మేము అరేంజ్ చేస్తాము. మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, దాదాపు 1.5 hour 2 hours మ్యాక్సిమం అయిపోతుంది. మనం వెళ్ళేదానికి ఎంతమంది కానీ వంట చేసేవాళ్ళు వంట చేస్తారు, అక్కడికి వెళ్ళంగా ధ్యానంలో కూర్చున్న వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు, భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెడతారు. ఇక ప్రోగ్రామ్ నడుస్తుంది. అంత ప్లాన్డ్. ఎక్కడ మాకు చేయలేదు ఇంతవరకు, మాకు ఇబ్బంది అని వచ్చింది 2018 మేము చేస్తున్నాము. మీరు ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. చలో చార్మినార్ శాకాహార ర్యాలీకి స్పెషల్ గెస్ట్లు అనేవాళ్ళు ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారమ్మా. ఎవరు వస్తున్నారు సార్? సినిమా యాక్టర్ రోజా రమణి వస్తుంది. ఓకే. ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ స్వామీజీలు కూడా వస్తారు. ఓకే. అవన్నీ మా పూల సారు ప్లాన్ చేస్తున్నారు. అవి రేపు మీటింగ్లో తెలుస్తుంది. ఓకే. మొత్తానికి అందరూ వస్తారు. ఫైనల్గా చలో చార్మినార్ కార్యక్రమానికి సంబంధించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అందరూ భాగ్యనగర్లో ఉన్న వాళ్ళందరూ, ధ్యానం చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, శాకాహారం తినని వాళ్ళు, మాంసాహారం అందరూ కూడా మీరు అందరూ కూడా వచ్చి చార్మినార్ దగ్గర శాకాహార ర్యాలీ ఎలా చేస్తున్నారు, ఆ డిసిప్లిన్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు, శాకాహారం విశిష్టత గురించి ఏముంది అన్నీ తెలుసుకోవడానికి అందరూ రావాలని చెప్పేసి అందరికీ మా ఇన్విటేషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చలో చార్మినార్ కార్యక్రమం విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. చూశారు కదండి ఈరోజు చలో చార్మినార్ ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ భారీ ఎత్తున తరలివచ్చి సక్సెస్ఫుల్గా విజయవంతంగా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరూ శాకాహారులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
నమస్కారం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.